నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నీట్ యూజీ రీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే జనరల్ కేటగిరీలో తమకు రాబోయే ర్యాంకు గురించి నీట్ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఆల్ ఇండియా లెవెల్లో ఇంటర్ ర్యాంకు వస్తే సీటు వస్తుంది అనే టెన్షన్ స్టూడెంట్స్ లో మొదలైంది. తమకు వచ్చిన మార్కులు, ర్యాంకులతో సీట్ ఎక్కడొస్తుంది అని నీట్ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారం నుంచి అఖిల భారత కోటా సీట్లకు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కానుంది. ఆ తర్వాత రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు స్థానిక హెల్త్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ స్టూడెంట్స్ కి ఆల్ ఇండియా లెవెల్లో ఏ ర్యాంకు వస్తే సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ ఏడాది 2 లక్షల లోపు ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలో సీటు లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 73,084 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 65,121 మంది నీట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 38,026 మంది అర్హత సాధించారు. పాస్ పర్సెంటేజ్ 58.39గా నమోదైంది. ఇక 100 లోపు ర్యాంకుల్ని పరిశీలిస్తే 6 స్టూడెంట్స్ కి మాత్రమే దక్కింది. వీరిలో 2 అమ్మాయిలు, 4 అబ్బాయిలు ఉన్నారు. ఇక గతంలో కట్ ఆఫ్ మార్కులు 405గా ఉండగా ఈసారి అది 430కి పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అత్యధిక మార్కులు 715గా నమోదయ్యాయి. 10,160 మంది 600 మార్కుల్ని సాధించిన వారు ఉన్నారు. ఆల్ ఇండియా కోటాలో 580 మార్కులు దాటిన వారికి సీటు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర కోటా కింద 430 మార్కులు సాధించిన వారికి సీటు దొరికే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గతంలో కంటే రాష్ట్రంలో ఈ ఏడాది 100 లోపు 1000 లోపు ర్యాంకులు సాధించిన వారు అధికంగా ఉన్నారు. కానీ పాస్ పర్సెంటేజ్ కాస్త తగ్గింది. ఇక జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా కోటాలో 20,000 ర్యాంకు సాధించిన వారికి సీటు దక్కే అవకాశం ఉంది. ఇక కేటగిరీల పరంగా వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 25,000 నుంచి 1,40,000 వరకు ర్యాంకు సాధించిన వారికి సీటు దొరకచ్చని అంచనా. రాష్ట్ర అభ్యర్థులు తమ ర్యాంకు గురించి భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో 2 లక్షల వరకు ఆల్ ఇండియా ర్యాంకు సాధించిన వారికి కన్వీనర్ కోటాలో సీటు లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో వారంలోనే రాష్ట్ర ర్యాంకుల్ని వెల్లడించే అవకాశం ఉంది. 15% ఆల్ ఇండియా కోటా సీట్ల కోసం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాతి వారం 10 రోజులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మిగతా 85% సీట్లకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈసారి పెరిగిన ఎంబీబీఎస్ సీట్లతో కలిపి రాష్ట్రంలో ఆ సంఖ్య 9,650కి చేరుకోనుంది. రాష్ట్రంలో మొత్తం 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే మరో 30 ప్రైవేట్, మైనారిటీ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లన్నీ కన్వీనర్ కోటా కింద ఉండగా ప్రైవేట్ కాలేజీల్లో 50% సీట్లు కన్వీనర్ కోటా కింద లభిస్తాయి. ఈ ఏడాది 1,339 మంది తెలుగులో నీట్ పరీక్ష రాశారు. మరోవైపు నీట్ అభ్యర్థుల ర్యాంక్ కార్డుల్ని భద్రపరుచుకోవడానికి ఎగ్జామ్ ని నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక డీజీ లాకర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని డిజైన్ తుది దశలో ఉందని ఆ సంస్థ తెలిపింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ తమ ర్యాంక్ కార్డుల్ని సేఫ్ గా ఉంచుకోవచ్చని, పోగొట్టుకునే ప్రమాదం ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది.